నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మీ అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అంటే మన గురించి మనకి తెలియని విషయం, చాలామందికి తెలీదు. ఒక కొత్త ఆర్గన్, ఈ ఆర్గన్ మనలో ఎప్పటి నుంచో ఉంది, దీన్ని ఒక ఆర్గన్ అనే అనొచ్చు, సెపరేట్ ఆర్గన్. కానీ ఈ విషయం ఎవరికి తెలీదు, దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అదేంటిది అంటే మైక్రోబయోమ్. మైక్రోబయోమ్ అంటే సూక్ష్మజీవులు. ఒక మనిషిలో ఎన్ని సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ కంటే ఎక్కువగా ఉంటాయి సూక్ష్మజీవులు ఒక మనిషిలో. ఆ సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే నోస్లో కానీ ఎనీ సర్ఫేస్. ఫస్ట్ మీకు ఏదైనా ముట్టుకుంటాము, స్కిన్, సో స్కిన్ పైన, నోస్లో గాలి వెళ్తుంది, సో నోస్ పైన, నోట్లో సలైవాలో, మన ఆహారం తీసుకుంటాము అది పేగుల్లోకి వెళ్తుంది, సో పేగుల్లో, అన్ని చోట్ల మనకి ఎక్స్టర్నల్గా ఎన్విరాన్మెంట్తో ఎక్కడెక్కడ కాంటాక్ట్ ఉందో ప్రతి చోట ఈ సూక్ష్మజీవులు అంటే మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. ఇది హ్యూమన్ మైక్రోబయోమ్స్. ఇవి ఎన్ని ఉంటాయి అంటే మనలో ఒక్క సెల్ ఉందనుకోండి, ఆ మైక్రోబయోమ్స్ ఒక్కొక్క సెల్కి 10 ఉంటున్నాయి, అంటే ట్రిలియన్స్ ఆఫ్ నెంబర్స్ మైక్రోబయోమ్స్. ఇవి మనకి ఇన్ని రోజులు ఇదివరకు ఏంటంటే మనకి కనీసం హైజీన్ గురించి తెలియదు ఒక కాలంలో. దానివల్ల కొలరాతో, ప్లేగ్తో చాలామంది చనిపోయారు. అప్పుడు మైక్రోస్కోప్ కనిపెట్టారు, దాంట్లో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కల్ప్రిట్స్, వాటి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి తెలిసింది. చేతులు కడుక్కోవడం స్టార్ట్ చేసాము, శానిటైజర్స్, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసాము. దానివల్ల చాలా లైఫ్స్ అనేవి గెయిన్ అయినాయి. సో మనం ఏం చేసామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఒక కల్ప్రిట్స్, ఇవి మనకి హాని చేస్తున్నాయి అని అపోహలో ఉండిపోయాము. ఇంకొకటి మనం రియలైజ్ అవ్వంది ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్లో 2 రకాలు ఉంటాయి, గుడ్, బ్యాడ్. సో మనం బ్యాడ్ అనేది అందరికీ తెలిసిందే, దాని గురించి యాంటీబయాటిక్స్, క్లెన్లీనెస్, శానిటైజర్స్ ఇవన్నీ చేస్తున్నాం. కానీ బ్యాడ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మనలోనే ఉంటూ గుడ్ బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది, గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్. అవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి, మన పని సగం అవే చేస్తాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అవి మనం వేరు కాదు, అవే మనం అంతే, అది సింబయోసిస్లో నడుస్తుంది. మన పనులు చాలా చేస్తాయి అవి. ఏంటి, మీకు సెరటోనిన్ అనే హార్మోన్ గురించి అందరు వినే ఉంటారు, అంటే ఫీల్ గుడ్ హార్మోన్. ఆ హార్మోన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, బ్రెయిన్లోంచి అని తెలుసు, కానీ బ్రెయిన్లో కొంచెమే. చాలా మటుకు ప్రొడ్యూస్ అయ్యేది గట్ అంటే పేగులు. మైక్రోబయోమ్ అనేది ఎక్కడ మొత్తం చెప్పాను అన్ని చోట్ల ఉంటుంది, కానీ మెయిన్గా పేగులో మైక్రోబయోమ్ అనేది చాలా ఎక్కువ పనిచేస్తుంది. అది ఏమేం పనులు చేస్తాయి అంటే ఈ పనులన్నీ చేస్తుంది. సెరటోనిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, మీరు తినే ఆహారాన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారుస్తుంది. ఏదన్నా మైక్రో ఆర్గానిజం ఫస్ట్ లోపలికి వెళ్తే దానికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంది, ఇమ్యూనిటీ ఫామ్ అవుతుంది. ఈ మైక్రోబయోమ్స్ అనేవి ఇవన్నీ సెరటోనిన్ హార్మోన్ కానీ, లేదంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ, ఇంకా మీకు గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా ఉంటుంది. అంటే ఈ గట్లో గట్ ఫీలింగ్ అంటారు, అంటే మీకు ఎందుకో అలా అనిపిస్తుంది, ఇది చేద్దాం అనిపిస్తుంది, గట్ ఫీలింగ్ అంటారు చాలామంది. యూ మస్ట్ బీ నోయింగ్ దట్ టర్మ్. అంటే గట్ అనేది కూడా, అంటే పేగ్ అనేది కూడా బ్రెయిన్లా పనిచేస్తుంది. ఆ బ్రెయిన్లా పనిచేయడానికి చాలా నరాలు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మైక్రోబయోమ్ అంటే ఈ సూక్ష్మ క్రిములు కూడా మన బాడీలో పార్ట్ కింద పనిచేసి అవి కొన్ని హార్మోన్స్ సెక్రీట్ చేస్తాయి, అవి కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. ఆ సిగ్నల్స్ బట్టి బాడీ రెస్పాన్స్ ఉంటుంది, ఆ సిగ్నల్స్ బట్టి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ గట్ మైక్రోబయోమ్ అనేది గుడ్ బ్యాక్టీరియా, గుడ్ మైక్రోబయోమ్ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, మీకు ఇల్లు రెంట్కి ఇచ్చారు, ఆల్రెడీ మంచోళ్ళు ఉన్నారు, ఆ మంచోళ్ళు ఉన్నారంటే ఆటోమేటిక్గా బ్యాడ్ వాళ్ళు లోపలికి రారు, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఆక్యుపైడ్. మీ దాంట్లో ఆల్రెడీ రెంట్కి వేరే టెనెంట్స్ ఉన్నారు, ఆ టెనెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మంచోళ్ళ బ్యాడ్ వాళ్ళ అని. మంచోళ్ళని ఆల్రెడీ ఉంచాము, సో బ్యాడ్ పీపుల్ విల్ నాట్ కమ్ ఇన్. సో మీరు ఇల్లు ఒకరికి రెంట్కి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి టెనెంట్స్కి ఇస్తామా, చెడ్డ టెనెంట్స్కి ఇస్తామా? మంచి టెనెంట్స్కి ఇచ్చేసాము, వాళ్ళు అక్కడే ఉంటారు, బ్యాడ్ వాళ్ళని లోపల రానియరు. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు ఉండడం వల్ల ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏవైతే ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయో, ఏవైతే క్యాన్సర్స్ కాజ్ చేస్తాయో, ఏవైతే లూజ్ మోషన్స్ ఇవన్నీ కాజ్ చేస్తాయో అవన్నీ వాటిని ప్రివెంట్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఏంటిది అనేది ఇంకా కనుక్కోలేకపోతున్నాము, ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోవడానికి. అసలు కనీసం ఈ గుడ్ బ్యాక్టీరియా పేరేంటి, బ్యాడ్ వాటి పేరేంటి అనేది కూడా ఇంకా ప్రాసెస్లో ఉంది. దేర్ ఇస్ నో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే 2 రకాలు ఉంటాయి, మనం ఒక రకాన్ని ఎంకరేజ్ చేయాలి, ఇంకో రకాన్ని డిస్కరేజ్ చేయాలి. సో ఈ బ్యాడ్ రకం అనేది ఏం చేస్తుంది అనేది ఫస్ట్ తెలియాలి. ఈ బ్యాడ్ రకంలో ఏమవుతుంది, మీకు ఈవెన్ ఆటిజం అంటే పిల్లల్లో ఎప్పుడు సరిగ్గా బిహేవ్ చేయడం కానీ, బిహేవియరల్ ఇష్యూస్ కానీ ఆటిజం అంటారు, అది కార్డియోవాస్కులర్ ఇష్యూస్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ కాజ్ చేయడం కానీ, దేర్ ఆర్ సో మెనీ రిలేషన్స్. ఈ గట్ దానికి ఈవెన్ స్కిన్తో రిలేషన్, చాలా రిలేషన్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్
ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎవ్రీథింగ్ కంట్రోల్ చేస్తున్నంత ఇంపార్టెన్స్ ఉంది. సో క్యాన్సర్స్ కూడా చాలా రకమైన క్యాన్సర్స్ లైక్ కోలన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా ఈ మైక్రోబయోమ్ చేంజెస్ వల్ల తెలుస్తుంది అనేది రీసెర్చ్లో ఉంది. సో మనకి ఏమైనా టెస్ట్ ఉందా, మన దగ్గర ఉన్నది స్టూల్ మంచి బ్యాక్టీరియా లేదంటే మంచి మైక్రో ఆర్గానిజమ్సా చెడ్డ మైక్రో ఆర్గానిజమ్సా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉందా అంటే ఒక సింపుల్ టెస్ట్ ఉంది, మోషన్ టెస్ట్, స్టూల్ టెస్ట్. సో స్టూల్లో మీకు టెస్ట్ చేస్తారు, మీ దగ్గర ఉన్నది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఈ మాత్రమే చెప్పగలుగుతారు. కానీ ఏ గుడ్ బ్యాక్టీరియా లేదు, ఏ బ్యాడ్ బ్యాక్టీరియా లేదు, ఏ పేరు ఉంది, దీనివల్ల ఏం కాజ్ అవుతుంది, ఏం కాజ్ అవ్వదు, ఇవన్నీ తెలియదు. కానీ ఇప్పుడు రీసెర్చ్లో ఎలా ఉందంటే ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ అంటాం. ఇమ్యూనోథెరపీ అంటే మీ బాడీలో క్యాన్సర్ కణాలని రికగ్నైజ్ చేసి వాటిని చంపేసే శక్తి కలిగిస్తుంది అనమాట ఇమ్యూనోథెరపీ న్యాచురల్గా. సో ఆ ఇమ్యూనోథెరపీ అనేది కొంతమందిలో ఒక డిఫరెంట్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాంటి బ్యాక్టీరియా వల్ల పెంపొందించడం కానీ, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్తో కూడా రిలేటెడ్ ఉంది. ఒక రకమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే బాగా పనిచేస్తుంది, ఒక రకమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే సరిగ్గా పనిచేయట్లేదు అనేది కూడా రీసెర్చ్లో ఇప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ మనకి తెలుసు, కానీ ఈ బ్యాక్టీరియాని చాలా మటుకు చంపేస్తున్నాం మనం ఏంటంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని, బ్యాడ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి భయపడుతూ గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అవాయిడ్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అనేది మనందరం తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పుడు చాలామంది చూసారంటే బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఏం చేస్తున్నారంటే ముహూర్తం పెట్టుకుంటున్నారు. ఆ ముహూర్తంలో ఈ డెలివరీ అయిందంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఆ ముహూర్తంలో మీరు న్యాచురల్ డెలివరీ ఆపేసి సీ-సెక్షన్ చేయించుకుంటారు. ఈ సీ-సెక్షన్ చేసినప్పుడు ఏంటి, మీకు ప్రతి బాడీ సర్ఫేస్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ మీకు లోపల ఉండదు, బ్లడ్ లోపల ఉండే ఆర్గానిజమ్స్లో ఉండవు, అది అన్స్టెరైల్ పార్ట్. సో ఆ బిడ్డ అనేది మీకు న్యాచురల్గా ఏమీ క్రిములకి ఎక్స్పోజ్ అవ్వకుండా పుడతారు. అదే న్యాచురల్ డెలివరీలో మదర్ వెజైనా నుంచి న్యాచురల్గా యోని నుంచి పుట్టే బిడ్డ ఏమైందంటే మదర్లో ఏమేమి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో, గుడ్ మైక్రో ఆర్గానిజం అంటే బ్యాడ్ కాదు, మదర్లో ఏమేమి మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవన్నీ వాటికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళపైన అది డిపాజిట్ అయ్యి వాళ్ళ నోట్లో, వాళ్ళ ముక్కులో, వాళ్ళ సలైవాలో, వాళ్ళ బాడీలో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వీళ్ళ మీద కూడా స్ప్రెడ్ అయ్యి పుడతారు. దానివల్ల మీకు పుట్టుకతోనే మంచి భవిష్యత్తు ఇచ్చేస్తున్నట్టు, వాళ్ళకి చాలా రోగనిరోధక శక్తి, వాళ్ళకి ఒక విధంగా చాలా పెద్ద ఆస్తి ఇచ్చినట్టు మీరు. సో ఇదొకటి అందరు చేసే మిస్టేక్ ఏంటంటే సీ-సెక్షన్ వెజైనల్ డెలివరీలో మెయిన్ థింగ్ ఈ మైక్రోబయోమా అనేది బిడ్డకి ఇవ్వడం. అండ్ మొన్న నేను కూడా ఇంకొకటి చూసాను, పార్క్కి వెళ్తుండే, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, పార్క్కి వెళ్ళాను. అక్కడ పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. వాచ్మెన్ వచ్చి ఇమీడియట్గా ఏంటి మేడం పిల్లలు మట్టిలో ఆడుకుంటుంటే మీరు పక్కన కూర్చొని చూస్తున్నారు, పిల్లల్ని తిట్టకుండా. పిల్లలు మట్టిలో ఆడడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య చూసారంటే మదర్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. క్లెన్లీనెస్ అనే పేరుతో ప్రతి ఒక్కరు చేతులు త్రిప్పి విపరీతంగా కడగడం, ప్రతి దానికి శానిటైజ్ చేయడం, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత సర్ఫేసెస్ అన్నీ క్లీన్. పిల్లలకి సగం మందికి పాకడమే రావట్లేదు, ఎందుకంటే వాళ్ళని అసలు ఫ్లోర్ పైన వదలట్లేదు, మురికిగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని. ఒక పిల్లల్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో న్యాచురల్గా వాళ్ళు మైక్రో ఆర్గానిజం శత్రువులం కాదు, జస్ట్ మంచివా కాదా అనే దాన్ని బట్టి మనకి డిఫరెన్స్ వస్తుంది. మనం రొటీన్గా పెరిగే సరౌండింగ్స్లో, మనం రొటీన్గా ఉండే సరౌండింగ్స్లో, ఎన్విరాన్మెంట్లో మైక్రోబ్యాక్టీరియా చాలా ఉంటాయి, జనరల్గా యూస్ఫుల్గా కూడా ఉంటాయి చాలా మటుకు. సో వాటిని అన్నిటిని ఊరికనే డెస్ట్రాయ్ చేసేసి వాటిని క్లీనినెస్ పేరుతో వాళ్ళని ఎవరిని టచ్ చేయకుండా ఉండడం వల్ల కూడా మీకు పిల్లల్లో చాలా మటుకు ఈ మైక్రోబయోమ్ అనేది పోయి చాలా హానికరమైనవి వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఏమొస్తున్నాయంటే ఆస్తమాలు, ఎలర్జీలు. ఈ మధ్య పిల్లల్లో మీరు కామన్గా వింటారు ఎలర్జీ, కొంచెం దుమ్ము ఉంటే ఎలర్జీ, కొంచెం డస్ట్ ఉంటే ఎలర్జీ, దోమలకి ఎలర్జీ, చర్మం అంతా ఏమైనా ఎందుకో తెలియదు చర్మం అంతా ర్యాష్ వచ్చేస్తుంది, ఎటోపిక్ డర్మటైటిస్. ఇవన్నీ కూడా మెయిన్గా ఆల్రెడీ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వచ్చింది. నేను ఈ బ్యాక్టీరియా అన్నాను, ఈ గట్లో ఉంటాయి కదా ఈ మైక్రోబయోమ్, అవన్నీ ఏం చేస్తాయంటే వాటి పని కూడా ఇలా న్యాచురల్గా డిఫెన్స్ చేయడం. సో వాటికి ఏమి క్రిములు లేవు, వాటికి ఏం పని లేదనుకోండి, కొన్ని రోజులు బోర్ కొడుతుంది. వాటికి బోర్ కొట్టి అనవసరమైన పనులు చేయడం వల్ల ఎలర్జీస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి అన్నెసరీగా. సో పిల్లల్ని మట్టిలో ఆడుకొనివ్వడం, ఊరికనే శానిటైజ్ చేయకపోవడం, మరీ హైజీన్ ఓసిడి అంటారు, అబ్సెసివ్గా చేయకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మైక్రోబయోమ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. ఇంకో మెయిన్ తప్పు అందరూ చేస్తుంది ఏంటంటే యాంటీబయాటిక్స్. మనం ఫార్మసీ షాప్కి వెళ్ళాడు మా తమ్ముడు, ఫీవర్కి పారాసిటమాల్ అడిగాడంట. పారాసిటమాల్ అడిగితే ఆ ఫార్మసీ షాప్ అతను ఏం చెప్తాడు, అయ్యో పారాసిటమాల్కి ఫీవర్ తగ్గదు సార్, మీరు పారాసిటమాల్తో పాటు ఈ ఆగ్మెంటెడ్ యాంటీబయాటిక్ వేసేసుకోండి. లేదంటే ఇందాకే ఒక పేషెంట్ వచ్చారు, మేడం అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి బయట తిన్నప్పుడు, వచ్చినప్పుడల్లా నార్ఫ్లాక్స్ వేసుకుంటాను, వేసుకున్న వెంటనే తగ్గిపోతుంది.
అంటే మీరు యాంటీబయాటిక్స్ ప్రతిదానికి వేసేసుకుంటున్నారు. ఆ యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల ఏంటి, కొన్ని ఆర్గానిజమ్స్ చనిపోతాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ మంచి చనిపోతున్నాయా, చెడు చనిపోతున్నాయా, అసలు మీ బాడీలో అసలు చెడు మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా లేవా అని తెలియకుండానే వేసేసుకుంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటాము. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటే అన్నిటి మీద పనిచేస్తాయి. అవి ఎప్పుడు ఇస్తాము, మీకు బెనిఫిట్ ఎక్కువ కలిగిద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఫీవర్గా ఉన్నారు, సిక్గా ఉన్నారు, మీకు చాలా ఇన్ఫెక్షన్ ఉంది అని మాకు కొన్ని బ్లడ్ పారామీటర్స్ చూస్తాం, అర్థమవుతుంది ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, అప్పుడు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అలా కాదు, ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ తీసేసుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియాకి ఆల్రెడీ అలవాటు పడిపోతాయి. ఈ యాంటీబయాటిక్స్ వస్తాయి, మాకు ఇవేంటివో తెలుసు అని చెప్పి అవి కొత్త కొత్త మెకానిజమ్స్ ఈ యాంటీబయాటిక్స్ వచ్చినా అవి చనిపోవు, బతికే ఉంటాయి. పక్కనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇదేంటంటే చచ్చిపోతుంది. అవసరం లేకుండా వేస్తున్నారు కాబట్టి అన్నిటిని చంపేయడమే యాంటీబయాటిక్స్ పని. సో ఆటోమేటిక్గా గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చచ్చిపోతాయి. మీరు ఇప్పుడు మీకు డబుల్ ఎడ్జ్డ్గా హాని చేసుకుంటున్నారు. ఒకటి మంచిదాన్ని చంపేస్తున్నారు, ఇంకొకటి చెడుని ప్రేరేపిస్తున్నారు. సో అన్రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా చాలా హానికరం. ఇవి మనకి వెరీ ఇంపార్టెంట్ రొటీన్ డే టు డే మిస్టేక్స్. మైక్రోబయోమ్ని అవాయిడ్ చేస్తున్నారు. సరే, మిస్టేక్స్ తెలుసుకున్నాము, ఇప్పుడు వీటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అంటే గుడ్ మైక్రోబయోమ్ని ఎలా పెంచుకోవచ్చు గట్లో అనే దానికి మెయిన్గా మనం తీసుకునే ఆహారం. అందరూ చెప్పేదే, మన పెద్దలు చెప్పేదే, అందరికీ తెలిసిందే, ఆహారంని ఔషధం కింద వాడితే ఔషధం అవసరం ఉండదు అని. సో ఈ ఆహారంని ఎలా వాడతారు, ఏ ఆహారంలో మనకి ప్రోబయోటిక్స్ వస్తాయి, అసలు ప్రీబయోటిక్స్ అంటే ఏంటి, ప్రోబయోటిక్స్ అంటే ఏంటి. ప్రీబయోటిక్స్ అంటే మీరు గుడ్ బ్యాక్టీరియాకి ఇచ్చే ఆహారం. ఆల్రెడీ మీలో ఒకరు ఉన్నారు, మీరు మీ కడుపుకి ఎట్లా తిండి పెడుతున్నారో ఆ ఆర్గానిజమ్స్ కూడా తిండి పెట్టాలి. ఆ తిండే వెజిటేబుల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి, ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఎనీథింగ్ విత్ గుడ్ ఫైబర్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ప్రీబయోటిక్స్. అది తినడం వల్ల వాటికి మంచి ఆహారం దొరికింది, గుడ్ బ్యాక్టీరియా అనేది, గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెంపొందించబడి వాటి లైఫ్ పెరిగిద్ది. ప్రోబయోటిక్స్ అంటే మీరు ఆల్రెడీ లైవ్ బ్యాక్టీరియాని, మంచివి అని మనకు తెలిసినవి వాలంటరీగా వేసుకోవడం, తినడం. వాటిని క్యాప్సూల్ సప్లిమెంటేషన్స్ ఉంటాయి మెడికల్గా. అది కాకుండా మన ఫుడ్లోనే చాలా మటుకు అవైలబుల్ ఉంటాయి. ఆ ఫుడ్లో అవైలబుల్ ఉండే ఏంటివి, అందరికీ తెలిసింది చద్దన్నం. చాలామంది చద్దన్నం అంటే ఇదివరకు రెగ్యులర్గా తినేవాళ్ళు, చద్దన్నం అంటే తెలిసి ఉండవు. రాత్రి ఆల్రెడీ అన్నం తోడు పెడతారు, అది పొద్దున్న అయ్యేసరికి అన్నం కింద చద్దన్నం అంటారు. నైట్ది పెరుగు, ఉల్లిపాయ, కొంతమంది పాలు వేసేసి రైస్లోనే తోడు పెట్టేసి పెరుగు కూడా వేస్తారు, మార్నింగ్కి తింటారు. ఈ చద్దన్నంలో ఏంటంటే మీకు లాక్టోబాసిల్లస్ అనేది ఆర్గానిజం ఫామ్ అవుతుంది. దానివల్ల మైక్రోబయోమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా మీకు న్యాచురల్గానే మీకు ఇమ్యూనిటీ అని రావడం కానీ, మీకు ఒక ఆర్మీని ఫామ్ చేసుకుంటున్నారు లోపల, డిఫెన్స్ అది మీకు అన్ని వాటిని ఫైట్ చేస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది. సో ఒక డిఫెన్స్ ఫామ్ చేసుకుంటున్నారు. సో చద్దన్నం అని వెంటనే పేదవాళ్ళ అన్నము, ఇది అందరూ తినాల్సిన అవసరం లేదని, ఇట్స్ అ రిచ్ మ్యాన్స్ ఫుడ్. ఇట్ హ్యాస్ వెరీ రిచ్ మైక్రోబయోమ్స్. సో చద్దన్నం అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అందరికీ తెలిసిందే పెరుగు. ఈ మధ్య పెరుగు చాలామంది తినట్లేదు, ఎస్పెషల్లీ పిల్లలు పెరుగు తినడానికి ఇష్టపడట్లేదు. ఇంకా పెరుగుకు ఆల్టర్నేటివ్ కింద యోగర్ట్ తింటారు. యోగర్ట్లో కూడా సేమ్ మీకు మైక్రోబయోమ్ అనేది ఉంటుంది, కానీ యోగర్ట్ తీసుకునే ముందు మీరు చూసుకోవాలి. కొన్ని యోగర్ట్స్లో మైక్రోబయోమ్ ఏంటంటే బతికున్నవే ఉండాలి యూస్ఫుల్గా, కొన్ని యోగర్ట్స్లో బతికున్న మైక్రోబయోమ్ ఉండదు. సో మీరు ఆ ఫుడ్ లెవెల్ తీసుకునే ముందు దానికి వెనక్కి తిప్పి వెదర్ లైవ్ అండ్ యాక్టివ్, ఈ 2 వర్డ్స్ ఉండాలి. లైవ్ అండ్ యాక్టివ్ మైక్రోబయోమ్ ఉంది అంటేనే ఆ యోగర్ట్ తీసుకోవాలి. అండ్ మెయిన్గా యోగర్ట్లో షుగర్ ఉండకూడదు, ప్లెయిన్ యోగర్ట్ తీసుకోవాలి యోగర్ట్ అనేది మీరు తీసుకుంటున్నారంటే. సో పెరుగు, మజ్జిగ, యోగర్ట్. ఆర్ ఇప్పుడు మీకు ఇంకా ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు చాలా మటుకు చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి. ఇవన్నీ మెయిన్గా జపనీస్ అండ్ కొరియన్ ఫుడ్ విచ్ ఆర్ ఫర్మెంటేషన్ రిచ్గా ఉండే ఫుడ్. అవి కెఫిర్ అంటారు, కొంబూచా అంటారు. ఇవన్నీ మీకు డైరెక్ట్గా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, ఆర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వాటి గురించి మీరు సర్చ్ చేస్తే మీకు వాటి డీటెయిల్స్ దొరుకుతాయి, ఆర్ మేబీ నెక్స్ట్ వీడియోలో నేను కూడా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ కెఫేర్ కానీ, కొంబూచా కానీ, ఆర్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ మన ఇంట్లో మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉందంటే ఇడ్లీ. ఇడ్లీ బ్యాటర్ మీరు చూసారంటే నైట్ అంతా చేసేసి రుబ్బు పక్కన పెడతారు, మార్నింగ్ అయ్యేసరికి మీకు పైకి వస్తుంది అది గాలితో పాటు. అది ఫర్మెంటేషన్. అంటే మీకు ఆల్రెడీ మీరు పక్కన పెట్టిన దాంట్లో ఈస్ట్, ఆ పులుపు అనేది రావడం. ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి మీకు అది రాదు, చేసిన వెంటనే బయట పెడతారు. సో ఆ ఈస్ట్ అనేది గ్రో అయ్యి మీకు అది పులుపు రావడం కానీ అది ఫర్మెంట్ అవుతుంది. సో ఇడ్లీ కూడా వెరీ గుడ్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఇడ్లీ కానీ దోశ కానీ మీకు అది కూడా వన్ ఆఫ్ ద ఫర్మెంటెడ్ ఫుడ్. దాంట్లో కూడా మీకు ప్రోబయోటిక్స్ అనేవి వస్తాయి. సో మెయిన్గా పిల్లలకి పెరుగు, కర్డ్, ఇడ్లీ అండ్ బటర్ మిల్క్ ఆర్ ఎనీ ఫామ్ ప్రోబయోటిక్స్ మాత్రం వెళ్ళేలా చూడాలి. అండ్ మెయిన్గా
ఓవర్ శానిటైజేషన్, ఊరికనే శానిటైజర్స్ వాడడం, అండ్ స్పెషల్లీ అన్నం తినే ముందు హ్యాండ్ శానిటైజ్ చేసుకొని తినడం, ఇవన్నీ అయితే వెరీ బిగ్ బ్లండర్స్. ఎప్పుడన్నా అన్నం తినాలంటే శానిటైజర్ ఏంటంటే 99% దాకా జర్మ్స్ని చంపేస్తుంది. అవి మంచివా చెడువా అని కాదు. సోప్ వాటర్, హ్యాండ్ సోప్ వాటర్ అనేది ఉంటుంది కదా, అది డజంట్ కిల్, స్టెరిలైజ్ చేయదు, డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. దానివల్ల బ్యాడ్ అనేవి చనిపోతాయి కానీ గుడ్ అనేవి ఎక్కువగా చనిపోవు. సో కుదిరినంత మటుకు ఊరినే శానిటైజర్స్ వాడడం కూడా తగ్గించాలి. మైక్రోబయోమ్ గురించి ఇంకేమైనా డౌట్స్ మీకున్నా, ఆర్ ఇంకేదైనా విధంగా మనం మైక్రోబయోమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని, బికాజ్ దర్ ఇస్ సో మచ్ రీసెర్చ్, మనకు తెలియదు ఇంకా చాలా ఉంది, ఇంకా కొత్త కొత్త చిట్కాలు చాలా ఉండుంటాయి. మేబీ ఏజ్ ఓల్డ్గా మన గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళకి తెలుసు, మనం ఇంకా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉండుంటాము. అలాంటి లేకపోతే ఇంకా మీకేమైనా కొత్త రెసిపీస్ తెలుసు ఇలా మైక్రోబయోమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.